అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి దీపావళిలోపు ఈ వీడియో మీ కంటపడితే నిజంగా అదృష్టమే. ఒక్క మాట చెబితే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులవుతారు. మరి ఇంతకీ మిథున రాశి వారు దీపావళిలోపు ఏ మాట చెప్పుకోవాలి? అసలు మీ అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది? మీ జాతక ఫలితాలు, మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం ఇదంతా కూడా పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఆ వివరాలు ఏంటనేది మనం దీపావళికి ముందుగానే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సాధారణమైనటువంటి వస్తువులు కూడా మీరు గమనిస్తే మీ అదృష్టానికి కొంత అడ్డంకిగా మారి ఉండవచ్చు. ఎన్ని పూజలు చేసినా, ఎంత శ్రద్ధగా దేవాలయాలు తిరిగినా, ఎంత దానం చేసినా ఫలితం కనపడకపోవడానికి కారణం కూడా చాలాసార్లు ఏంటంటే మన ఇంట్లోనే కొన్ని దాగి ఉంటాయి. శాస్త్రాలే చెబుతున్నాయి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు వాస్తు దోషాలను మరింత ఎక్కువగా పెంచుతాయని. మరి లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా అడ్డుకుంటాయి. ఆ వస్తువులు ఉండడం వల్ల శాంతి దూరం అవుతుంది, ధన ప్రవాహం ఆగిపోతుంది, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, కుటుంబంలో అనవసర వాదాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి కొన్ని వస్తువులు అవి కనుక మీ ఇంట్లో ఉంటే వాటిని ఇంటి నుండి బయటకు తీసేయండి. ఒకసారి ఈ వస్తువులు తొలగించిన వెంటనే మీరు అద్భుతమైనటువంటి మార్పును గమనిస్తారు. ఇంట్లో శాంతి స్థిరపడుతుంది, ధనం నిలుస్తుంది, అప్పులు క్రమంగా తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇక ముఖ్యంగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మరి ఇంతకీ ఈ రాశివారి ఇంట్లో ఏ వస్తువులు దాగి ఉన్నాయి? ఆ వస్తువులను మీరు తప్పకుండా బయట పడవేయడానికి మీకు దీపావళిలోపు తప్పకుండా అవకాశం అయితే ఉందండి. అయితే ఈ యొక్క దీపావళి లోపు అని ఎందుకన్నామంటే దీపావళి తర్వాత మన జీవితం మరింత వెలుగుల భరితం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీ మీద మీకు విశ్వాసం పెట్టి ఈ విషయాలను మనసు పెట్టి వినండి. వీరికి జీవితం స్థిరత్వాన్ని ఎప్పుడూ కూడా కోరుకునేలాగా మంచిగా ఇల్లు, కుటుంబం, సంపద, సుఖం, శాంతి ఇవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కానీ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దోషకరమైనటువంటి కొన్ని వస్తువులు ఈ శాంతిని భంగపరుస్తూ వస్తున్నాయి. అసలు ఈ రాశివారంటే స్థిరమైనటువంటి ఆలోచన, నిబద్ధత, సహనం, చాలా హృదయపూర్వకంగా జీవితంలో స్థిరత్వం, భద్రత, శాంతి ఇవి వీరి యొక్క ప్రధాన లక్షణాలు. కానీ ఈ స్థిరత్వం కోసం చేసే కృషిలో వీరు చాలాసార్లు మానసిక ఒత్తిడికి గురవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక పని మొదలుపెట్టిన తర్వాత దానిని మధ్యలో వదిలేయడం అసాధ్యం. ఎంత కష్టమైనా పూర్తి చేయాలనేటటువంటి తపన వీరి యొక్క స్వభావం. అయితే ఈ రాశి వారికి జీవితం ఎల్లప్పుడూ కూడా కష్టసుఖాల తాడిపై నడుస్తూ ఉంటుందండి. అయితే ఈ రాశికి అధిపతిగా, అలాగే అందం, సంపద, సౌఖ్యం, ప్రేమ, ఐశ్వర్యానికి ప్రతీకగా ఎన్నో రకాలుగా ఈ రాశి అధిపతి వీరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే ఈ రాశి అధిపతి చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో దూరాలు, ఆరోగ్య సమస్యలు చాలా వెంటాడుతాయి. గత కొంతకాలంగా ఈ రాశి వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నప్పటి నుండే బాధలు, కష్టాలు వీరి జీవితంలో భాగమయ్యాయి. అయితే ఏంటంటే వీరి ప్రత్యేకత ఏమిటంటే ఎంత బాధలు వచ్చినా వెనక్కి తగ్గరు. మట్టిలో పూసినటువంటి గంధంలాగా చాలా కష్టాలు వీరిని బాగా బలం చేసేసాయి. ఎవరు చూడకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా ఏంటంటేనండి ఈ రాశివారు తమ బాధను మౌనంగా భరిస్తారు. ఇక వీరి బలం, సహనం, నమ్మకం ఇటీవల కాలంలో చాలా రకాలుగా అయితే మీరు గమనించే ఉంటారు. ఒక సమస్య తీరకముందే ఇంకొక సమస్య మీ మీద పడుతుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే మీకు మీ మీద నమ్మకం తగ్గినట్టుగా అనిపిస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నాను, అలాగే ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న మీ మనసులో తచ్చాడుతూ ఉంటుంది. అలాగే రాత్రులు కూడా మీకు నిద్ర పట్టకపోవడం, చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందడం, మానసిక అలసట ఇవన్నీ కూడా మీ మనసులో ఏంటంటే ఒక భారం వల్ల మీరు ఇవన్నీ కూడా వహిస్తూ ఉన్నారు. కష్టాలు శాశ్వతం కావని మీకు బాగా తెలుసు. అవి ఒక పరీక్ష మాత్రమే. అయితే వీరి జీవితంలో ఒక గొప్ప విశేషం ఉంది. వీరికి దైవానుగ్రహం అనేది చాలా తోడుగా బలంగా ఉంటుంది. కష్ట సమయంలో ఎవరు సహాయం చేయకపోయినా వీరికి ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి దారి తెరుచుకుంటుంది. వీరు ఎన్నిసార్లు కింద పడినా భగవంతుడు మరలా లేపి నిలబెడుతూ ఉంటాడు. అలాగే మీరు మంచివారండి, నిజాయితీ కలిగిన వారు, మీ మనసు పవిత్రమైనది. అయితే ఇప్పటి గ్రహస్థితి ప్రకారం మీకు చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. దీనివల్ల బాధ్యతలు, అలాగే
ఒత్తిడి, పని భారం మరింత పెరిగినప్పటికీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. అయితే మీకు చాలా అద్భుతంగా దీపావళిలోపు కొన్ని విషయాలను కనుక తెలుసుకున్నట్లయితే మీ కష్టానికి ఫలితాలు రావడానికి మార్గం ఏర్పడుతుంది. అయితే మీకు మీ శనిగ్రహానికి మీకు మీ సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్నాడు కాబట్టి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుతంగా అంటే ప్రతిరోజు కూడా మీరేంటంటేనండి మీరు పుష్పాలతో మనసును చాలా మంచిగా ఉంచుకొని తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఎర్రని పుష్పాలతో కూడాను. ఈ విధంగా అమ్మవారికి 2 రకాల పుష్పాలతో మీరు కనుక అమ్మవారిని పూజిస్తే ఆర్థిక అడ్డంకులు, మానసిక ఒత్తిడి తొలగిపోతాయి. అనుకున్నట్లుగా మీ జీవితంలో సుఖం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ వైపు అన్ని రకాలుగా మీరు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలింది. మీ కష్టాలు ఏవి కూడా వృధా కావు. పడినటువంటి ప్రతి చెమట, అలాగే మీ సహనం, మీ కృషి, మీ మంచితనం ఇవన్నీ కూడా ఏంటంటే మీకు దైవానికి మిమ్మల్ని దగ్గర చేసే విధంగా ఉన్నాయి. అయితే ఈ రాశివారు పుట్టుకతోనే లక్ష్మీ కటాక్షం కలిగిన వారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దారిద్రంలో ఉండిపోరండి. అంతేకాకుండా తాత్కాలికంగా కష్టాలు వస్తాయి, కానీ అవి మీలో ఉన్నటువంటి ఫలాన్ని వెలికి తీసేందుకు మాత్రమే భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షను ఏంటంటే మీరు గెలిస్తే మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. ఇక దీపావళి ప్రత్యేకమైనటువంటి సూచన మీకు ఒక ధనత్రయోదశి పూజా విధానం ఇటువంటివన్నీ కూడా మీకు మరింత ఎక్కువగా శుభప్రదమైనటువంటి రోజులుగా మిగులుస్తాయి. మొదటి రోజైనటువంటి ధనత్రయోదశి ఆధ్యాత్మికంగా ధన సంపాదన దినంగా పరిగణింపబడుతుంది. ఈ రోజు చేసినటువంటి చిన్న పూజ కర్మలు సంవత్సరాంతరం వరకు మీకు ధన ప్రవాహం కొనసాగించడానికి బాగా ఉపయోగపడతాయి. పూర్వకాలపు శాస్త్రాలే చెబుతున్నాయి కదండి. దీపావళి మొదటి రోజైన త్రయోదశి రోజున ఒక వెండి నాణెం కానీ లేదంటే 5 రూపాయల నాణాన్ని పసుపుతో దాన్ని పూసి దీపం ముందు ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ నాణెం పర్సులో ఉంచుకోండి. ఇది ధన ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది. ఈరోజు మీకు తప్పనిసరిగా చేయవలసినటువంటి పూజా విధానం కూడా ఈరోజు వివరంగా చెప్తాం కాబట్టి మనసు పెట్టండి. పూజా సమయం సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు లేదా ప్రదోష కాలంలో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య పూజ చేయడం అత్యంత శుభప్రదం. పూజా విధానం ముందుగా స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి అలాగే ఉత్తర దిశ వైపు చూసి అలా కూర్చోండి. నేల మీద ఒక చిన్న పట్టు వస్త్రం కానీ పసుపు రంగు బట్ట కానీ పరచండి. తర్వాత దాని మీద ఒక గోమయంతో ఆవు పేడతో చేసినటువంటి చిన్న దీపాన్ని ఉంచి దానిలో నెయ్యి కానీ లేదంటే ఒక నూనె పోసినటువంటి ఆ యొక్క ప్రమిదలో ఒక దీపాన్ని వెలిగించండి. దాన్ని పసుపుతో పూసినటువంటి ఒక గంధాన్ని అలాగే కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఒక నాణ్యాన్ని తీసుకొని దీపం ముందు ఉంచండి. దీపం వెలిగించి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఓం మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించండి. ఈ మంత్ర జపం ముగిసిన తరువాత అమ్మవారి పాదాల వద్ద కొంచెం చక్కెర కానీ గోధుమ పిండి కానీ నైవేద్యం ఉంచి ఆ తరువాత మీరు తప్పకుండా నమస్కరించుకోండి. దీపం పూర్తిగా ఆరిన తర్వాత ఆ నాణెం లేదా బిళ్ళను తీసుకొని మీ పర్సులో లేదా డబ్బు పెట్టెలో ఉంచండి. ఈ విధంగా ధనత్రయోదశి రోజున పూజ చేస్తే పాత అప్పులన్నీ ఏవైనా ఉంటే సులభంగా తీరిపోతాయి. ఇంట్లో ధన ప్రవాహం సక్రమంగా కొనసాగుతుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చినటువంటి ఆటుపోట్లు తగ్గిపోతాయి. పసుపు నాణెం అనేది ధనలక్ష్మి స్థిరత్వానికి ప్రతీక. అలాగే ఇక దీపం భూమాత శక్తిని ఆకర్షించి లక్ష్మీదేవికి ఎంతో చక్కగా ఇస్తుంది. అందుకే ఇది శ్రీ సంపద దీపం కూడా పిలుస్తారు. మరి ఈ పూజానంతరం మీరు తప్పకుండా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి ఆ నాణాన్ని పర్సులో ఉన్నంతకాలం ధనప్రబలత, అదృష్టం, ఆర్థిక సౌభాగ్యం కొనసాగుతాయి. ఎంత కష్టం వచ్చినా భయపడవద్దు. మీరు భూమి తత్వానికి చెందినవారు, స్థిరమైన వారు, అలాగే బలమైనటువంటి వారు కాబట్టి కాలం ఎంత తిరిగినా మీరు నిలబడతారు. ఒకసారి మీరు నిర్ణయించుకున్న దాన్ని ఆపగలిగేటటువంటి శక్తి ఎవరికీ కూడా ఉండదు. కాబట్టి మీపై నమ్మకం ఉంచుకోండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి. అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని రాసులు ఎదురు చూస్తున్న అదృష్టకాలం మీకు తప్పకుండా అంటే మిగతా వాళ్ళు ఎదురు చూస్తున్నప్పటికీ మీకు మాత్రమే దక్కబోతున్నటువంటి అదృష్టం. ఆందోళనలు ఇవన్నీ కూడా మీకు సహజమైనవే. కానీ మీరు ఎంత కష్టపడితే మీరు ఏదో ఒక విధంగా ఒక అడ్డంకి అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది.
ఈ భావన మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధపెడుతుంది. కష్టపడినా కూడా ఫలితం ఎందుకు రావడం లేదనేటటువంటి ప్రశ్న తరచూ కూడా మీ మనసులో ఏర్పడుతుంది. అయితే ఈ రాశివారు మీరు బలమైనటువంటి సంకల్పం, స్థిరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీరు తడబడకూడదు. అలాగే ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా మీ మనసును మరింత ఎక్కువగా మీకు బలహీనత పరిచే విధంగా అదృష్టం వచ్చేది కూడా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశికి ఏంటంటే మీ ఇంట్లో బలహీనమైనటువంటి ఐశ్వర్యం, సౌఖ్యాన్ని రానివ్వకుండా కొన్ని విషయాల్లో ప్రేమ, కుటుంబ సమతుల్యత ఇవన్నీ కూడా మందగిస్తూ వస్తున్నాయి. కాబట్టి కొన్ని వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగివ్వడం చాలా ముఖ్యం. మొదటిది పగిలినటువంటి దేవతా చిత్రాలు లేదంటే విగ్రహాలు. అలాగే ఈ రాశి వారికి దేవతా భక్తి సహజమైనటువంటి లక్షణం ఎక్కువగా ఉంటాయి. మీరు పూజా మందిరంలో కానీ లేదంటే గోడలపై ఉంచినటువంటి దేవతా చిత్రాలు కానీ పగిలిపోయి ఉంటే అవి దైవకృపను తగ్గిస్తాయి. కాబట్టి అటువంటి దేవతా చిత్రాలను, విగ్రహాలను ఇంట్లో ఉంచడం చాలా చాలా తప్పు. కాబట్టి దైవశక్తి తగ్గిపోవడం చాలా అంటే చాలా మీకు దురదృష్టకరం తెచ్చిపెట్టేలా ఉంటుంది. కాబట్టి వాటి వల్ల ఏంటంటే మీకు లేనిపోని తలనొప్పులు ఏర్పడతాయి. కాబట్టి మీరు వాటిని తప్పకుండా దీపావళిలోపు ఆ వస్తువులను బయటపడేయండి. అలాగే ఇరిగిపోయినటువంటి అద్దాలను, అలాగే పనికిరానటువంటి కొన్ని వస్తువులను ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉంటే వాటిని బయటకు వేయండి. ఇక పగిలినటువంటి అద్దం ఇంట్లో ఉంచడం చాలా అంటే చాలా దురదృష్టకరమైనటువంటి పని. వాటి వలన మరింత ఎక్కువగా మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. అలాగే మిమ్మల్ని వాస్తురీత్యా కూడా అద్దం అనేది మన ఇంటి శక్తిని ప్రతిబింబిస్తుందన్నమాట. అది కనుక పగిలిపోతే ఆ యొక్క శక్తి ప్రవాహం అనేది నిలిచిపోతుంది. దాంతో మనసులో కలత, ఆర్థిక ఒత్తిడి, అనవసరమైనటువంటి తగాదాలు, అలాగే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ రాశివారు సాధారణంగా శుభ్రత, అందం, అలంకారం పట్ల చాలా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ పగిలినటువంటి అద్దం గోడపై ఉండడం వలన మీ అద్దం ప్రతికూలమైనటువంటి శక్తిగా మారుతుంది. ఇంట్లో ప్రేమ తగ్గిపోవడం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలవుతాయి. ముఖ్యంగా శుక్రగ్రహ శక్తి తగ్గిపోవడంతో సౌఖ్యం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. అందుకే దీపావళి పర్వదినానికి ముందు రోజే లేదా ఏదో ఒక రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి ఇటువంటి అద్దాలను పరిశీలించండి. వాటిల్లో పగుళ్ళు ఉన్నాయా అనేది గమనించండి. ఉంటే వాటిని వెంటనే తీసేసి పాత బట్టలో చుట్టి పారేయండి. ఆ ప్రదేశంలో ఒక దీపం వెలిగించి ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే శుక్రగ్రహం మరలా తిరిగి మరింత ఎక్కువగా తేజోవంతంగా బలపడుతుంది. ప్రేమ, శాంతి, ఐశ్వర్యం మీ ఇంట్లో తిరిగి నిలుస్తాయి. ఇటీవల ఈ రాశివారు ఏంటంటేనండి గమనించుంటారు, పనులు ఆలస్యం అవుతూ ఉండటం, నిర్ణయాలు సరిగ్గా మీరు తీసుకోలేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక కారణంతో సమయం వృధా చేసుకోవడం, మీరు కష్టపడినా కూడా ఫలితాలు అనేది ఆలస్యంగా రావడం. అలాగే ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు, వాస్తు మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారంగా జరుగుతూ వస్తున్నవన్నమాట. మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శక్తిని నిలిపివేస్తాయి. ఇప్పుడు మనం తప్పకుండా కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. కాబట్టి మీ ఇంట్లోనే గడియారాలు కానీ లేదంటే విరిగిపోయినటువంటి కొన్ని ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇటువంటివి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను మీరు కనుక గమనించినట్లయితే చాలా వరకు అవి ఏంటంటే ఇంట్లో ప్రతికూలమైనటువంటి శక్తిని నింపేస్తాయన్నమాట. అంతేకాకుండా ఇంటి నుండి బయటకు వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తామండి, బయటకు పనుల మీద వెళ్తాము. కాబట్టి బయటకు నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు అనేది శుభ్రంగా కడుక్కొని రావాలి. కాబట్టి ఈ విషయాలను చిన్న చిన్న విషయాలను ఏంటంటే మనం పెద్దగా పట్టించుకోవన్నమాట. కానీ ఆ విషయాలు ఏంటంటే మనకు లేనిపోని తలనొప్పులను తీసుకొస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. మరి ఈ విధంగా దీపావళిలోపు మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకొని వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి వాటిని బయటకు తొలగించడం, అలాగే దీపావళి త్రయోదశి నాడు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం వల్ల మీలో లేనటువంటి కొత్త మార్పులు, మీ ఇంట్లో జరిగేటటువంటి ఆనందాలు, మీ జీవితంలో వచ్చేటటువంటి శుభవార్తలు, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇవన్నీ కూడా మీ కళ్ళారా చూస్తారు. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.